హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చేసారు కదండి. సో అదైతే ఎగ్జామ్స్ జరుగుతాయి క్లియర్. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే మనకి ఆర్ఆర్బీ మాట నిలబెట్టుకుందండి. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి మనకు చెప్పింది కదా. సో క్యాలెండర్ రిలీజ్ చేసింది కదా. సో ఆ క్యాలెండర్లో నుంచి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 2 నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. సో థర్డ్ నోటిఫికేషన్ ఏంటంటే పారామెడికల్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో ఇదైతే షార్ట్ నోటిస్. సో మనకి ఆర్ఆర్బీ 2025 యొక్క నోటిఫికేషన్ పారామెడికల్ అండి. ఇదైతే నోటీస్ అండి. షార్ట్ నోటీస్ వచ్చింది. ఎక్కడ వచ్చిందంటే ఎంప్లాయీ న్యూస్ పేపర్లో రిలీజ్ అయింది. వితిన్ 1 వీక్లో మీకు అనేది అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. బట్ షార్ట్ నోటీస్ అంటే షార్ట్ నోట్స్ లాగా షార్ట్ ఇన్ఫర్మేషన్ అండి. వితిన్ ఒక 1 వీక్లో మీకు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో మనకి నెక్స్ట్ ఇది వచ్చేసి 03 నోటిఫికేషన్ అండి. 03 మనకి ఉన్నాయి కదా, నోటిఫికేషన్ నెంబర్స్ ఉంటాయి కదా. సో 03 నోటిఫికేషన్ అండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏఎల్పి అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి టెక్నీషియన్ అయిపోయింది. సో ఇది వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అండి. 03 థర్డ్ నోటిఫికేషన్ పారామెడికల్ నుంచి. సో ఓవరాల్ ఇదైతే అఫీషియలే కాబట్టి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అండ్ ఏ పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని, పే లెవెల్ ఎంత, మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం. అలాగే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తానండి. సో మీరు అనేది పూర్తిగా వీడియో అనేది చూడండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. మీ నోటీస్ వచ్చేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా అప్లై చేసుకోవడమే. ఒకసారి చెక్ చేసుకొని డైరెక్ట్ అప్లై చేసుకోవడమే. సో మీకు యూజ్ అవుతుందా లేదా అనేది మీరు ఫుల్ ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 434 అండి. 434. సో 434 వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. సో ఏ వేకెన్సీస్ ఉన్నాయి చూద్దాం. నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఆ పోస్ట్ నేమ్ ఏంటి, పే లెవెల్ ఎంత, పేమెంట్ ఎంత, అంటే శాలరీ అండి. ఇది పే అంటే శాలరీ ఎంత, ఇనిషియల్ శాలరీ అంటే స్టార్టింగ్ మీరు జాబ్లోకి జాయిన్ అవ్వగానే మీకు వచ్చే శాలరీ ఎంత. ఇది నాకు తెలిసి బేసిక్ పే ఉంటుందండి. దీనికి అలవెన్సెస్ అవన్నీ కలుపుకొని ఇంకా ఎక్కువే రావచ్చు. సో మెడికల్ స్టాండర్డ్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఏజ్ లిమిట్ ఎంత, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి. సో నేను పూర్తిగా ఒక్కొక్క పోస్ట్కి ఏమేమి అప్లై అవుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నర్సింగ్ సుపీరియంటెంట్. ఓకే, నర్సింగ్ అండి. నర్సింగ్ సుపీరియంట్. పే లెవెల్ వచ్చేసి మనకి 7 ఉందండి. 7 పే లెవెల్. సో శాలరీ వచ్చేసి 44,900. అంటే మనం 45,000 అనుకోవచ్చు. 100 రూపీస్ తక్కువ 45,000 అండి. నాకు తెలిసి ఇది బేసిక్ పే. మీకు డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇవన్నీ కలుపుకొని ఇంకా ఎక్కువే ఉండొచ్చు. సో ఇనిషియల్ పేమెంట్ అండి ఇది, మీరు జాయిన్ అవ్వగానే ఇచ్చే పేమెంట్. సో 44,900. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C1 అండి. సో C1 మెడికల్ స్టాండర్డ్ ఏంటి అంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. సో మెడికల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూసుకోవాలి. లేదంటే మనం ఎలిజిబుల్ అవ్వలేదంటే మనకి జాబ్, మనం ఎగ్జామ్స్ పాస్ అయ్యి అక్కడి వరకు వెళ్ళినా మెడికల్లో ఫెయిల్ అయ్యామంటే జాబ్ రావడానికి ఛాన్స్ లేదు. సో వీటికి C1 ఏంటి, B1 ఏంటి, సో ఈ మెడికల్స్ అని మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో తెలిసిపోతాయి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 years నుంచి 40 years అండి. ఇది యూఆర్ కేటగిరీ వాళ్ళకి. మన అకార్డింగ్ టు మన ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ SC ST వాళ్ళకి 5 years అనేవి మనకు తెలిసిందే కదా ఏజ్ రిలాక్సేషన్ అనేది. ఓకే. సో ఇది వచ్చేసి యూఆర్ కేటగిరీ వాళ్ళకండి. 20 years నుంచి 40 years అనేది ఏజ్ లిమిట్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 272 అంటే 272 వేకెన్సీస్ ఉన్నాయండి. 272 వేకెన్సీస్ అనేవి ఇందులో ఉన్నాయి. ఓకే. నర్సింగ్ సూపర్డెంట్ దాంట్లో వేకెన్సీస్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి డయాలసిస్ టెక్నీషియన్. పే లెవెల్ వచ్చేసి 6th పే లెవెల్ అండి.
సో 6th పే లెవెల్ పేమెంట్ వచ్చేసి 35,400 వస్తుందండి ఇనిషియల్ పే. సో నేను చెప్పినట్టు బేసిక్ పే, హెచ్ఆర్ఏ ఇది బేసిక్ పే, హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువే వస్తుంది. సో ఇనిషియల్ పే మాత్రం ఇది వస్తుంది 35,400. సో మెడికల్ స్టాండ్ వచ్చేసి B1 అండి. సో ఈ C1 B1 అనేది మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేస్తే తెలిసిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 years నుంచి 33 years అండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 44,000 అంటేనేంటి, సో సారీ అండి, 4 ఉన్నాయండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 4 ఉన్నాయి. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి 20 years నుంచి 33 years. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 ఉన్నాయండి. సో అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది ఇంకా ఏ కేటగిరీకి ఉన్నాయి అండ్ ఏ సైడ్ ఉన్నాయి అనేది. సో ఇవైతే చాలా తక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో 4 వేకెన్సీసే ఉన్నాయండి. ఓకే, సో ఈ మొత్తం ఏజ్ లిమిట్ వచ్చేసి యూఆర్ వాళ్ళకేనండి. ఇది మొత్తం యూఆర్ వాళ్ళకే. మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎలాగో ఉంటుంది. సో యూఆర్ వాళ్ళకి ఇదంతా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2. ఓకే, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 వచ్చేసి 6th పే లెవెల్ 6 అండి, 35,400. C1 కేటగిరీ, C1 మెడికల్ అండి. సో 18 years నుంచి 33 years. సో ఇక్కడ ఏజ్ తగ్గించండి, 18 years నుంచి 33 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 33 years వాళ్ళు అండ్ 33 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ ఎంట్రీ గ్రేడ్. ఓకే, ఫార్మసిస్ట్ అండి ఎంట్రీ గ్రేడ్. సో పే లెవెల్ వచ్చేసి 5, 29,200. ఇనిషియల్ పే వచ్చేసి 29,200. సో మెడికల్ వచ్చేసి C2. వేజ్ వచ్చేసి 20 years నుంచి 35 years. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 105 ఉన్నాయండి, 105. సో వీటితో పోల్చుకుంటే ఇవి కొంచెం బెటర్, 105 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ అండి. ఎక్స్రే టెక్నీషియన్, మనకి ఎక్స్రే తీస్తుంటారు. సో ఆ టెక్నీషియన్. సో పే లెవెల్ వచ్చేసి 5, పే స్కేల్ వచ్చేసి 29,500. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి B1. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 19 to 33 years. ఇవి కూడా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 ఉన్నాయండి. సో తక్కువనే చెప్పచ్చు. సో 4 వేకెన్సీసే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈసీజీ అండి, ఈసీజీ టెక్నీషియన్. సో ఈసీజీ గురించి ఎవరికైనా తెలుసా? అంటే నార్మల్గా ఈసీజీ తీస్తారు కదండి, ఎవరైనా చేయించుకున్నారా? చేయించుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. అంటే మీకు తెలుసా లేదని ఒకసారి కామెంట్ చేయండి అంతే. ఈసీజీ దేనికి తీస్తారు? ఓకే, సో ఈసీజీ టెక్నీషియన్ పే లెవెల్ వచ్చేసి 4 అండి. పే లెవెల్ 4, 25,500 అనేది ఇనిషియల్ పేమెంట్. పే లెవెల్ ఇనిషియల్ పేమెంట్ శాలరీ వచ్చేసి 25,500 వస్తుంది ప్లస్ బేసిక్. ఇది బేసిక్ అండి, డిఏ అండ్ హెచ్ఆర్ఏ సో ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ వచ్చేసి C1 అండి, C1 మెడికల్ ఉండాలి. సో ఏజ్ వచ్చేసి 18 to 33 years. 4 వేకెన్సీసే ఉన్నాయండి, ఇవి కూడా 4 వేకెన్సీసే ఉన్నాయి. సో మనకి 3 వచ్చేసి 4 వేకెన్సీసే ఉన్నాయి. సో చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2. ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండి. పే స్కేల్ వచ్చేసి 3, 21,700 వేకెన్సీస్. పే అనేది 21,700 ఉంటుంది బేసిక్ పే ప్లస్ డిఏహెచ్ఆర్ అవన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువ వస్తుందండి. మెడికల్ వచ్చేసి B1. సో ఏజ్ వచ్చేసి 18 to 33 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది యూఆర్ కేటగిరీ వాళ్ళకండి. మనకు ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 12 ఉన్నాయండి. ఓకేనా, సో టోటల్గా 434 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో మనకి ఎక్కువ ఉన్నది నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులే ఎక్కువ ఉన్నాయండి. ఆ తర్వాత మనకి ఇవి ఎక్కువ ఉన్నాయండి, పారామెడిసిన్ ఎంట్రీ గ్రేడ్. సో 105 ఉన్నాయి. సో మిగిలినవన్నీ తక్కువే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇదైతే పారామెడికల్కి సంబంధించిన షార్ట్ నోట్స్ ఇన్ఫర్మేషన్ అండి. సో అలాగే మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి 9th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 8th సెప్టెంబర్ 8th సెప్టెంబర్ వరకు ఉంటుంది. సో అంటే 1 month ఉంటుందండి, 1 month అప్లికేషన్ డేట్ ఉంటుంది. సో లాస్ట్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. ఒక 1 week
ఒక 2 వీక్స్ ముందే అప్లై చేసుకోండి. అట్లీస్ట్ 1 వీక్ ముందన్నా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్‌లో సర్వర్ అనేది బిజీ వస్తుంది. సో, అప్లై చేసుకోలేకపోవచ్చు. సో, ఇదైతే షార్ట్ నోటీస్. ఇది ఎక్కడొచ్చిందంటే ఎంప్లాయీ న్యూస్ పేపర్‌లో వచ్చిందండి. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషనే. బట్ ఫుల్ నోటిఫికేషన్ కాదు. షార్ట్ నోట్స్. ఓకే. ఇది నార్మల్‌గా ఏంటంటే ఎంప్లాయీ న్యూస్ పేపర్‌లో వచ్చి షార్ట్ నోట్స్ వచ్చిన తర్వాత వితిన్ 1 వీక్‌లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ అఫీషియల్‌గా అనేది రిలీజ్ చేస్తారు. సో, అంటే మనకు ఇంకొక 1 వీక్‌లో పారామెడికల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో, చూ వెయిట్ చేయండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మనకి దీనివల్ల నేను ఇంకోటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనకి ఆర్ఆర్‌బీ వాళ్ళు చెప్పినట్లానే క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో, ఎవరన్నా ఇంకా ఆర్ఆర్‌బీ, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా ఎగ్జామ్ రాసుండి కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మనకి అవుతుంది. సో, మనకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో, పారామెడికల్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మనకే ఉండొచ్చు. సో, మీరైతే కన్ఫామ్‌గా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? సో, ఇదేనండి ఈ షార్ట్ నోట్స్ ఒక ఇన్ఫర్మేషన్. సో, అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నేను ఇంటిమేట్ చేస్తాను. సో, అప్లై చేసుకోండి. సో, అంతవరకు టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 1 వీక్ అయినా వేస్ట్ చేసుకోకుండా సిలబస్ ఏంటి అనేది చూసుకొని మొత్తం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళైతే మీ బుక్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోండి ఈ 1 వీక్‌లో. సో, అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది. సో, ఈ లోపల మీరు అన్ని బుక్స్ అనేవి గ్యాదర్ చేసుకొని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.